హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెనీలా బ్లాగ్స్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేసుకున్నామండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఇందులో కొన్ని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి కాసేపు. తర్వాత మనకు కారానికి తగినట్టు కొన్ని ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని టమాటా ముక్కలు వేసి గ్రేవీ కోసం మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. ఇవి బాగా మగ్గిపోయాక కాసేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నామండి. నేను ముందుగా హాట్ వాటర్లో కొన్ని కాజు వేసి నానబెట్టుకున్నానండి. ఇది మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాము మిక్సీ జార్లోకి తీసుకొని. తర్వాత పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకున్నామండి ఆయిల్లో. ఈ మిశ్రమాన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి జార్లోకి తీసుకొని. చూడండి, మంచిగా మెత్తగా గ్రేవీ చేసుకున్నాము. పన్నీర్ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా సన్నగా తరిగిన ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. ఇందులోనే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నామండి. అందులోనే కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పౌడరు అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాము. కొంచెం వాటర్ వేద్దాము అడగంటుకోకుండా. మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని థిక్గా కాకుండా కొంచెం పలుచగా మంచిగా వేయించుకున్నామండి. కొద్దిసేపు ప్యాన్కి మూత పెట్టి బాగా మంచిగా ఉడికించుకున్నాము. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకుని జీడిపప్పు పేస్ట్ కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకున్నాము. ఇంకోసారి మూత పెట్టి మంచిగా ఉడకనిద్దామండి. అలాగే కొంచెం సాల్ట్, ఇందులోనే కొంచెం బటర్ కూడా వేసుకున్నామండి. బటర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నాము. మన ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసి కలుపుకున్నాము. లాస్ట్లో కొంచెము మనం ఫుల్ క్రీమ్ వేసుకున్నాము. ఫుల్ క్రీమ్ లేకుంటే మిగడైనా వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం కసూరి మేతి వేసి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మన ఆయిల్ పైకి వచ్చింది, కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.